Independence Day. I wish you all a very happy Independence Day. It is a national festival of India. We got freedom on this day. We remember our freedom fighters on this day. I am proud to be an Indian. I love my country very much. Jai Hind, Jai Bharat. Thank you. 1, 2. స్టార్ట్ సార్. శ్రీ సరస్వతి విద్యామందిరం అమరాపురం కేంద్రంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చేసినటువంటి కమిటీ సభ్యులకు, చిన్నారులకు, పేరెంట్స్ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా ఈనాడు పురవీధుల గుండా, అమరాపురం పురవీధుల గుండా చిన్నారులు ఘోషతో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా వేషధారణలో వచ్చినటువంటి చిన్నారులను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఝాన్సీ రాణి వేషధారణ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, పోలీస్ వేషధారణ, ఆర్మీ వేషధారణలో వచ్చినటువంటి చిన్నారులను గమనిస్తున్నాం. అంబేద్కర్ వేషధారణలో వచ్చినటువంటి చిన్నారులను గమనిస్తూ ఉన్నాం. ఈ రకంగా చిన్నారులు ఉదయం నుంచి బయలుదేరి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనేటువంటి ఉత్సాహం ఏ రకంగా నిండి ఉందో చిన్నారులతో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమాలను పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగా సరస్వతి విద్యాపీఠం తరఫున సహకరిస్తున్నటువంటి తేజ న్యూస్ ఛానల్స్ వారికి, శ్రీ సరస్వతి విద్యామందిరం అమరాపురం కమిటీ వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బోలో భారత్ మాతాకి, తులసి మాతాకి, గంగా మాతాకి, భూ మాతాకి, భారత్ మాతాకి. సత్యనారాయణ గారు ఒకసారి మీడియా ద్వారా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాల్సిన కోరుతున్నాం సార్. ప్రత్యేకించి తేజ న్యూస్ ఛానల్ తేజ న్యూస్ వారికి ధన్యవాదములు. మనం ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. దేశం మొత్తం మీద ప్రతి గ్రామంలో, పట్టణాల్లో, నగరాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఈ ఉత్సవాలు జరుపుకోవడం పరిపాటి. ఈ సందర్భంగా మనం ఒకసారి స్వతంత్ర పోరాటాన్ని కనుక నెమరేసుకుంటే, మన స్వతంత్ర పోరాటం ఇంచుమించు 1000 సంవత్సరాలు సాగింది. ఎంతోమంది, దాదాపు 6 లక్షల మంది అమరులయ్యారు. మనము ఈ యొక్క సంగ్రామాన్ని కేవలం కొద్ది సమయానికో, కొద్ది మందికో, కొంతమందికో, లేక ఒక పార్టీకో ఆపాదించి వాళ్ళే స్వతంత్రం తీసుకొచ్చారు అని చెప్పడము అది సరైనటువంటి విషయం కాదు. రాబోయే భవిష్యత్ తరాలకు మనం రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ 1000 సంవత్సరాల పోరాటంలో 6 లక్షల మంది అసలు పోతున్నారు. వారందరికీ కూడా భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. సార్, వీరకేతం గారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి మీడియా ద్వారా. అంతే చెప్పండి. మీడియా ద్వారా ధన్యవాదాలు. సహకరిస్తున్నందుకు విద్యాపీఠానికి, వీళ్ళందరూ తేజ ఛానల్ వారికి ధన్యవాదాలు. మీడియా ద్వారా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.